నిజాలు ఒక్కోటొక్కటి బయటకు వస్తుంటాయి. మనం చాలాసార్లు మాట్లాడుతాం. తీవ్రవాద సంస్థలు అక్కడ పాకిస్తాన్ సైన్యం వేరు కాదన్నది. తాజాగా బయటపడింది మనం మిస్సైల్ దాడులు చేసిన తర్వాత ఏం జరిగిందన్నాడు. అలాగే ఇప్పుడు పుల్వామా అటాక్ మన సైన్యం మీద చేసినటువంటి దాడి. అది తీవ్రవాద దాడిగా లేకపోతే కాశ్మీర్ స్వతంత్ర సమరయోధుల దాడిగా పాకిస్తాన్ చెప్పింది. కానీ అది పాకిస్తాన్ ప్రభుత్వపు దాడి అని అన్నాం. అందుకోసమనే ఆ రోజున తీవ్రవాదులకు సంబంధించినటువంటి బేస్ని కొట్టొచ్చాం. బాలాకోట్ వెళ్ళి మరి కొట్టొచ్చాం. ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి అధికారి అడ్మిట్ అవుతున్నాడు. Waters. If Pakistan's airspace, Pakistan's land, Pakistan's ADIZ and territorial waters, there's no compromise. There's no compromise. Pakistan's people, when they are threatened, their loss of life, loss of material, it cannot go unnoticed. Cannot go like that. We owe it to our nation. And the pride and the trust the Pakistani nation has on our armed forces, we have always upheld it at all cost. At all cost. We did try to tell them with our tactical brilliance in Pulwama. Now we showed them our operational prowess and strategic guile and guide. And I think they should take heed. This is the best we can. If Pakistan's airspace... పుల్వామా మేమే చేశామన్న విషయాన్ని ఒప్పుకున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏం బయటపడింది, అక్కడ త్రివిధ దళాలు కలిసి మేము సక్సెస్ అయ్యామని చెప్పుకున్నారు సిగ్గు శరణం లేకుండా. ఎందుకని? ఓడి డీజీసీఏ ద్వారా మాట్లాడింది వాళ్ళు. అట్ ద సేమ్ టైం నష్టపోయింది ఎవరు? యుద్ధ విమానాలు నష్టపోయింది ఎవరు? అక్కడ పోని వాళ్ళ తీవ్రవాదులు వాళ్ళ మనుషులు కాదని ఒప్పుకుంటారా? వాళ్ళ దేశం మీదన బాంబులు పడితే మేము మా దేశం రక్షణ పట్ల పర్ఫెక్ట్గా ఉన్నామని చెప్పుకుంటున్నారు.